అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే 80% పూర్తి. ఇందిరమ్మ ఇళ్ల సర్వే గత నెల 31న గడువు ముగిసింది. కానీ కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిళ్ల పరిధిలో శనివారం సాయంత్రం వరకు 80% సర్వే పూర్తయినట్టు సమాచారం. సాంకేతిక సమస్యలు, సిబ్బంది సర్వేలో వేగం చూపకపోవడం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారిన వారి వివరాలు సేకరించి సంబంధిత సర్కిల్లకు పంపించడం వంటి కారణాల వల్ల సర్వేకు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. వివరాలు యాప్లో నమోదు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వుల మేరకు 2024 డిసెంబర్ 15 నుంచి జంట సర్కిళ్లలో ఉప కమిషనర్లు వడ్డేపల్లి నరసింహ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బంది ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 6 గ్యారెంటీల అమలులో భాగంగా జంట సర్కిళ్లలో 2023 డిసెంబర్ 28 నుంచి 24 వరకు జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 1,48,151 అర్జీలను పరిశీలించి అందులో ఇందిరమ్మ పథకాన్ని ఎంచుకున్న 93,922 మంది అర్జీదారులను వివరాలు సేకరించారు. ఆయా దరఖాస్తులో పేర్కొన్న చిరునామాల ఆధారంగా సంబంధిత సిబ్బంది ఇంటింటికి వెళ్లి నివాస స్థితులు, ఆదాయం, ఇంటి స్థలం, ఫోటో, దానికి సంబంధించిన దస్తావేజులు వివరాలు సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. ఇతర సర్కిల్లో ఉండడంతో జంట సర్కిళ్లలో ఇప్పటి వరకు 75,231 దరఖాస్తులపై సర్వే పూర్తయినట్లు అధికార వర్గాలు అయితే తెలిపాయి. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్, గాజుల రామారం సర్కిల్లో ఈ నెల 3 నుంచి ప్రజాపాలన క్షేత్రంలో వార్డు కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు స్వీకరించాలని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉప కమిషనర్లు వడ్డేపల్లి నరసింహ, మల్లారెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. గాజుల రామారం సర్కిల్లో ఇంకా 18,691 ఇండ్లు సర్వే చేయాల్సి ఉంది. గత నెల 31 లోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది. అయితే రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకొని సర్వేలు నిర్వహించిన ఆదేశించిన మేరకు జరగడం లేదు. దీనికి తోడు ప్రజాపాలన సభల సందర్భాల ద్వారా 780 మంది తమ దరఖాస్తులు పేర్కొన్న చిరునామాల్లో కాకుండా ఇతర సర్కిల్లో ఉండటం గుర్తించారు. వారి జాబితాను సేకరించి ప్రస్తుతం ఉంటున్న సర్కిల్లకు పంపించారు. సర్వే పూర్తి చేయడానికి మరో వారం రోజులైనా పడుతుందని చెప్పి అంచనా అయితే వేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు. సర్కిల్ వారీగా సర్వే వివరాలు కుత్బుల్లాపూర్, గాజుల రామారం మొత్తం అన్నీ కలుపుకొని దాదాపు అప్లికేషన్లు అయితే వచ్చేసాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ సర్వే ఇప్పటికల్లా కంప్లీట్ కావాల్సి ఉండే. బట్ ఏంటంటే ఈ అధికారులు ఏదైతే సర్వే నిర్వహిస్తున్నారో వీరు కొంచెం స్లోగా చేయడం వల్ల ఈ సర్వే అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా ఎవరైతే అప్లికేషన్ అయితే చేసుకోలేదో మీరైతే ఈ రేపటి నుంచి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే కుత్బుల్లాపూర్లో మాత్రం ఈ ప్రజాపాలన కార్యక్రమాలు అయితే వార్డు సభల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు స్వీకరించడానికి అయితే వాళ్ళు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మీరైతే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మీరైతే వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే గురించి మాత్రమే. మిగతా పూర్తి సమాచారం మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాను. ఎందుకంటే సర్వే ఇక్కడ పూర్తి కాలేదు కాబట్టి ఈ సర్వే అయిపోయిన తర్వాత ఇక్కడ వార్డు సభలు ఎట్లా నిర్వహిస్తారు, ఎప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారనేది మనం పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.